అక్రమంగా తైబజార్ వసూలు. మహబూబ్ నగర్ పట్టణంలో తైబజార్ వసూలు చేయొద్దని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి గెలిచినా వెంటనే తొలగించారు. కాని కొంతమంది మాత్రం ఎమ్మెల్యే మాటలను పెడ చెవిన పెడుతున్నారు. ఈ రోజు పాత బస్టాండ్ దగ్గర అక్రమంగా కొంతమంది వ్యక్తులు తైబజార్ వసూలు చేస్తున్నారు. ఒక బంజారా మహిళ అక్రమంగా ఒక్కో బుట్టకి 10 చొప్పున వసూలు చేస్తున్న కొందరిని అడ్డుకోవడం జరిగింది. ఇది అడవి చిట్టి అంటూ బుకాయిస్తున్నారు. మహబూబ్నగర్లో తైబజారు తీసివేయడం జరిగిందని, కానీ అలాగే వసూలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బంజారా వాళ్లు కేవలము అడవిపై ఆధారపడి సీతాఫలములు అమ్ముకుంటామని చెప్పుకొచ్చారు. అడవిపై ఆధారపడి బతికే బంజారాలు మాత్రమే సీతాఫలములు అమ్ముకుంటున్న పాత బస్టాండ్ దగ్గర ఈ తంతు కొనసాగుతూనే ఉంది. కావున వెంటనే అధికారులు కానీ, సంబంధించిన నాయకులు ఈ విషయమై చర్య తీసుకోవాల్సిందిగా అక్కడున్నవారు కోరుకుంటున్నారు. అడవి చీటీ ఈడ ఎందుకు ఇస్తారా? ఆడ పార్సల్ తీసుకుంటారు, ఈడెందుకు తీస్తారు అడవి చీటీ? అడవి చీటీ ఏడిస్తారు, ఈడెందుకు ఇస్తారు? ఈడ మార్కెట్లో ఇది వీళ్ళు అమ్ముకునేది. అడవి చీటీ అనేది ఆడ ఫారెస్ట్ వాళ్ళు ఆడిస్తారు, ఈడ కాదు. ఆమె చిన్న చిన్న రెండు బుట్టలే తెచ్చింది. ఆ ప్రతి బుట్టకు 20 రూపాయలు తీసుకుంటున్నారు. అది చిన్నగా ఉందని చెప్పి అడుకుంటుంటే కూడా ఈయన వింటలేడు, ఆ బుట్లు గుంజుకుంటున్నాడు. ఇది లంబడల పైన జరుగుతున్న అరాచకం. ఎందుకు ఇలా చేస్తారు వీళ్ళు? ఇక్కడ 100% మొత్తం లంబడలే చేసుకోబతుకుతున్నారు. రోజుకి ఎన్ని బుట్లు వేస్తారమ్మా మీరు? ఆహా.